ఎక్కే ముందే నిశ్శబ్దం తరచుగా నిర్ణయిస్తుంది. హ్మ్, అంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథకు ఇదే మూలసూత్రమనొచ్చు. మన దగ్గర ఒక పురాతన సభ గురించిన కథ ఉంది. అవును. అక్కడ ఒక తీవ్రమైన చర్చ జరుగుతోంది. అందరూ మాట్లాడుతున్నారు, వాదిస్తున్నారు, కాని సభలో అత్యంత అనుభవజ్ఞుడైన ఒక వృద్ధుడు ఆయన మాత్రం మౌనంగా ఉన్నాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఖచ్చితంగా. ఈరోజు మనం ఈ కథను కేవలం ఒక నీతివాక్యంగా కాకుండా ఆధునిక మనస్తత్వశాస్త్రం, నాయకత్వ లక్షణాలు వీరి కోణంలోంచి లోతుగా చూద్దాం. అవును, ఎందుకంటే ఇందులో పైకి కనిపించేదానికంటే చాలా లోతైన విషయాలున్నాయి. ఆ సభ వివేకానికి, ఓర్పుకు ప్రసిద్ధి. అంటే వారు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అవును. కానీ ఒక ముఖ్యమైన సమస్య వచ్చేసరికి వారి సహజ ప్రవృత్తి కూడా అందరిలాగే బయటపడింది. వెంటనే స్పందించాలి, తమ అభిప్రాయాన్ని గట్టిగా వినిపించాలి అనే ఆతృత. హ్మ్. ఆ వాతావరణంలో ఆ వృద్ధుడి మౌనం ఒక అసాధారణమైన చర్యగా నిలిచిపోయింది. నిజం చెప్పాలంటే మొదట విన్నప్పుడు నాకది ఆ వృద్ధుడి మౌనం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అవును, చాలా మందికి అలాగే అనిపిస్తుంది. అందరూ అంత ముఖ్యమైన విషయంపై చర్చిస్తుంటే ఆయన ఏమీ పట్టనట్టు మౌనంగా కూర్చోవడమేమిటనిపించింది. మనలో చాలామందికిలాగే అనిపిస్తుంది కదా, ఎందుకలా? ఇది చాలా సహజమైన ప్రతిస్పందన. దీని వెనక ఒక బలమైన మానసిక ప్రవృత్తి ఉంది. దాన్ని ఆ, యాక్షన్ బయాస్ అంటారు. యాక్షన్ బయాస్. అంటే ఏమీ చెయ్యకుండా ఉండటం కంటే ఏదో ఒకటి చెయ్యటం ఉత్తమమని బలంగా భావించడం, ముఖ్యంగా ఒత్తిడి ఉన్నప్పుడు. అవునవును. ఆ సభలోని సభ్యులు అదే చేశారు. వారు మాట్లాడటం ద్వారా, వాదించటం ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నామని అనుకున్నారు. హుహు. ఆ వృద్ధుడి నిశ్శబ్దం వారి దృష్టిలో ఒక రకమైన నిష్క్రియాపరత్వం, అసమర్థత. ఇది నాకు ఆఫీస్ మీటింగ్లను గుర్తుచేస్తోంది. అక్కడ కూడా దాదాపు ఇదే కదా జరిగేది. ఖచ్చితంగా. ఎవరైనా మౌనంగా ఉంటే వారికి ఏమీ తెలియదనో, ఆసక్తి లేదనో ముద్రవేస్తారు. వెంటనే మాట్లాడేవారిని సమర్థులుగా చూస్తారు. దీన్నే ఇంట్రోవర్ట్ బయాస్ అని కూడా అనవచ్చా? అనొచ్చు. మీటింగ్ రూంలో పెద్దగా వినిపించే గొంతుకే తరచుగా గెలుస్తుంది. కాని అది ఉత్తమమైన ఆలోచన అని కాదుగదా. అస్సలు కాదు. ఇక్కడే మనం డానియల్ కానమాన్ చెప్పిన సిస్టమ్ 1, సిస్టమ్ 2 ఆలోచన విధానాల గురించి మాట్లాడుకోవాలి. ఓ, ఆసక్తికరంగా ఉంది. సభలోని సభ్యులందరూ సిస్టమ్ 1 ప్రకారం స్పందించారు. అంటే వేగంగా, భావోద్వేగంతో. అది తక్షణ ప్రతిచర్య. వెంటనే వచ్చేది. అవును. కాని ఆ వృద్ధుడు సిస్టమ్ 2ని ఉపయోగించాడు. అంటే నిదానంగా, విశ్లేషణాత్మకంగా, తార్కికంగా ఆలోచించడం. అతని నిశ్శబ్దం ఖాళీ సమయం కాదు, అది ప్రాసెసింగ్ సమయం. బావుంది. అయితే ఇక్కడొక ప్రాక్టికల్ సమస్య ఉంది. మీరు చెప్పినట్టు ఆలోచించడానికి సమయం తీసుకోవడం మంచిదే కావచ్చు. కాని ఈ రోజుల్లో వాట్సాప్, స్లాక్ యాంటి వాటిపై వెంటనే స్పందించకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకుంటారు. అవును, మనకు పట్టింపు లేదని అనుకునే ప్రమాదముంది కదా. ఈ వేగవంతమైన యుగంలో మౌనంగా ఉండటం వల్ల అవకాశాలు కోల్పోతామేమో. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దానికి ఇంకొక కోణం కూడా ఉంది. మనం ఆ, నిష్క్రియాత్మక నిశ్శబ్దం, క్రియాశీలక నిశ్శబ్దం మధ్య తేడాను గుర్తించాలి. ఓకే. నిష్క్రియాత్మక నిశ్శబ్దం అంటే పట్టించుకోకపోవడం. కాని ఆ వృద్ధుడు ప్రదర్శించింది క్రియాశీలక నిశ్శబ్దం. క్రియాశీలక నిశ్శబ్దం అంటే అతను కేవలం వింటున్నాడు. మనలో చాలామంది ఇతరులు మాట్లాడేటప్పుడు మనం తర్వాత ఏం చెప్పాలా అని మనసులో సమాధానం రెడీ చేసుకుంటూ ఉంటాం. నిజమే. అంటే మనం వినడం లేదు. అవును, కేవలం స్పందించడానికి వేచి చూస్తున్నాం. ఆ వృద్ధుడలా కాదు. అతను సంపూర్ణంగా, శ్రద్ధగా వింటున్నాడు. ఇది ఇతరులకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లాంటిది. దాన్ని హోల్డింగ్ స్పేస్ అంటారు. హోల్డింగ్ స్పేస్. ఈ పదం ఆసక్తికరంగా ఉంది. అంటే ఎదుటివారు తమ ఆలోచనలను పూర్తిగా భయం లేకుండా చెప్పడానికి మనం ఒక సురక్షితమైన వాతావరణం ఇవ్వడం. సరిగ్గా అదే. నాకు ఈ విషయం మా అమ్మమ్మను గుర్తు చేస్తుంది. చెప్పండి. ఒకసారి మా కుటుంబంలో ఒక పెద్ద సమస్యపై అందరూ గంటల తరబడి వాదించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమదే కరెక్ట్ అని గట్టిగా మాట్లాడుతున్నారు. ఉమ్, మా అమ్మమ్మ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా అంతా వింటూ ఒక మూలన కూర్చున్నారు. చివరగా అందరూ అలిసిపోయి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆమె ఒక్క ప్రశ్న అడిగారు. ఒక్క ప్రశ్న? అవును. ఆ ప్రశ్నతో మొత్తం చర్చ యొక్క దిశ మారిపోయింది. అందరూ సమస్యను ఒక కొత్త కోణంలో చూడటం ప్రారంభించారు. ఆమె మౌనం ఆ గందరగోళంలో అసలైన సమస్యను గుర్తించే శక్తినిచ్చింది. ఆ వృద్ధుడు చేసింది కూడా అదే. అంటే మౌనమనేది సమాధానం లేకపోవడం కాదు, సరైన ప్రశ్నను వెతకడం అంటారా? ఖచ్చితంగా.
ఆ వృద్ధుడు చివరక మాట్లాడినప్పుడు కూడా ఏ వాదన సరైనదో చెప్పలేదు. బదులుగా ఆ చర్చలో విస్మరించబడిన విషయాల గురించి మాట్లాడాడు. అవును, పెద్ద స్వరాల కింద నలిగిపోయిన చిన్న స్వరాల గురించి. తొందరపాటు అంచనాల గురించి మాట్లాడాడు. సరిగ్గా. అతను చర్చ యొక్క ఫలితం గురించి కాకుండా ప్రక్రియ గురించి మాట్లాడాడు. అతను సమస్యకు పరిష్కారమివ్వలేదు, వాళ్లు పరిష్కారాన్ని కనుగొనే విధానాన్ని సరిచేశాడు. అతని మౌనం అతనికొక ప్రత్యేకమైన దృక్కోణాన్నిచ్చింది. అందరూ వాదనల్న చెట్లను చూస్తుంటే అతను మాత్రం దూరం నుండి మొత్తం అడవిని గమనిస్తున్నాడు. ఇది ఒక రకమైన మెటాకాగ్నిషన్. అంటే ఆలోచన గురించి ఆలోచించడం. అవును. ఈ కథ నాయకత్వం గురించి కూడా చాలా చెబుతున్నట్టుంది. ఆ వృద్ధుడు అధికారికంగా నాయకుడు కాకపోయినా తన మౌనంతోనే చర్చను నడిపించాడు. నిజమే. ఇది మనం సాధారణంగా చూసే నాయకత్వ శైలికి చాలా భిన్నంగా ఉంది. అవును కదా. చాలాసార్లు నాయకుడంటే అందరికంటే ముందు మాట్లాడేవాడు, తన విజన్ను గట్టిగా చెప్పేవాడు అని అనుకుంటాం. కాని అత్యంత ప్రభావవంతమైన నాయకుడు తరచుగా చివరగా మాట్లాడతారు. ఎందుకని? వారు మొదట మాట్లాడితే మిగతా వారందరూ నాయకుడి అభిప్రాయంతో ఏకీభవించడానికి ప్రయత్నిస్తారు. దాంతో నిజమైన అభిప్రాయాలు బయటకు రావు. దీన్ని హిప్పో ఎఫెక్ట్ అంటారు. హిప్పో ఎఫెక్ట్ అంటే హైయెస్ట్ పెయిడ్ పర్సన్స్ ఒపీనియన్. గదిలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అభిప్రాయానికే అందరూ తలలూపడం. ఓ అలాగా. ఆ వృద్ధుడి మౌనం ఈ హిప్పో ఎఫెక్టును నివారించింది, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా మాట్లాడేలా చేసింది. అంటే అతను తన మౌనంతో ఒక రకమైన మానసిక భద్రత కల్పించాడు. నేను చెప్పేది తప్పవుతుందేమోనన్న భయం లేకుండా ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పగలిగే వాతావరణం. అవును, అతను ఒక అద్దంలా పనిచేశాడు. అద్దంలాగా? సభ సభ్యులకు వారు ఎలా ప్రవర్తిస్తున్నారో చూపించాడు. మీలో మీరు వాదించుకుంటున్నారు, ఒకరినొకరు వినడం లేదు అని మాటలతో చెప్పకుండా తన మౌనంతోనే వారికి అర్థమయ్యేలా చేశాడు. ఇది సూటిగా విమర్శించడం కంటే చాలా ప్రభావవంతమైంది. ఎందుకంటే ఆ గ్రహింపు వారి నుండే వచ్చింది. అతను బలవంతంగా రుద్దలేదు. మొత్తానికి మనం దీనివల్ల గ్రహించాల్సిన విషయమేమిటి? ఆ వృద్ధుడి మౌనం వల్లనే ఆ నిర్ణయం సరైనది అయ్యిందా, లేక ఆ మౌనం వారి ఆలోచనా విధానాన్ని మార్చిందా? ఇది చాలా మంచి ప్రశ్న. కథలో ఒక అద్భుతమైన వాక్యముంది. ఏమిటది? నిర్ణయం అప్పటికే రూపుదిద్దుకుంది. అది అత్యంత పెద్ద స్వరంతో కాదు, అత్యంత దీర్ఘమైన నిశ్శబ్దంతో. దీని అర్థం ఆ నిశ్శబ్దమే నిర్ణయాన్ని తీసుకోలేదు, కాని ఆ నిశ్శబ్దం ఒక ఖాళీని సృష్టించింది. ఆ ఖాళీలో తొందరపాటు అంచనాలు, అహంకారాలు, భావోద్వేగాలు వాటంతటివే చల్లారాయి. ఆ వేడి తగ్గింది. అవును. అప్పుడు ఏది నిజంగా ముఖ్యమో, ఏది విస్మరించబడిందో స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఆ వృద్ధుడి మౌనం అందర్నీ తమలోకి తాము చూసుకునేలా చేసింది. మరి మనం మన జీవితంలో నిశ్శబ్దాన్ని ఒక చురుకైన సాధనంగా ఎలా వాడుకోవచ్చు? ముఖ్యంగా ఒక చర్చిలో వెంటనే స్పందించాలనే ఒత్తిడిని ఎలా అధిగమించాలి? మొదటి అడుగు నిశ్శబ్దం అసౌకర్యంగా అనిపించినప్పుడు దాన్ని గుర్తించడం. ఆ అసౌకర్యం మన యాక్షన్ బయాస్ నుండి వస్తోందని అర్థం చేసుకోవాలి. సరే. రెండోది, కొన్ని వాక్యాలను మన సంభాషణలో చేర్చుకోవచ్చు. ఉదాహరణకు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, దీని గురించి ఒక్క నిమిషం ఆలోచించనివ్వండి అని చెప్పడం. ఇది మనం ఆలోచించడానికి సమయం తీసుకుంటున్నామని సూచిస్తోంది. అవును, నిర్లక్ష్యం చేస్తున్నామని కాదు. మూడోది, ఇతరులు మాట్లాడటం ముగించిన తర్వాత వెంటనే మనం మాట్లాడకుండా ఒక 3 సెకండ్ల ఆగడం. 3 సెకండ్లు? చిన్న విరామం కూడా మనం శ్రద్ధగా విన్నామని చూపిస్తుంది. మన ప్రతిస్పందనను మరింత ఆలోచనాత్మకంగా మార్చుతుంది. ఇది వ్యక్తిగత సంబంధాలలో కూడా చాలా ముఖ్యమనిపిస్తోంది. మన స్నేహితులు ఒక సమస్యతో మన దగ్గరకొచ్చినప్పుడు మనం వెంటనే పరిష్కారాలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. నిజమే. బహుశా మనం చేయగలిగిన ఉత్తమమైన పని కేవలం మౌనంగా సానుభూతితో వినడమే కావచ్చు. నిస్సందేహంగా కొన్నిసార్లు వారికి మన సలహా అవసరం లేదు, కేవలం తమ మనసులోని భారాన్ని దించుకోవడానికి ఒకరు కావాలి. మన మౌనం, మన పూర్తి ఏకాగ్రత వారికి ఆ భద్రతను ఇస్తుంది. అది వారి సమస్యను మనకంటే వారే బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అంటే మన నిశ్శబ్దం వారికి శక్తినిస్తుంది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిశ్శబ్దమంటే సమాచారం లేకపోవడం కాదు, అది సమాచారాన్ని ప్రాసెస్ చేసే సమయం. అది బలహీనత కాదు, అది నియంత్రణకు, వివేకానికి చిహ్నం. నిజమైన ఎరుక ఎప్పుడూ చివరిగానే మాట్లాడుతుందేమో, ఎందుకంటే దానికి ముందు అన్నీ వినాలి, అన్నీ గ్రహించాలి. అవును, తొందరపడి మాట్లాడేది అభిప్రాయం, అన్నీ విన్న తర్వాతొచ్చేది జ్ఞానం. అవును. అంతిమంగా ఈ కథ మనల్నొక ప్రశ్న అడుగుతుంది.
మన జీవితంలో మనం పెద్ద స్వరాలకు ఎంత విలువ ఇస్తున్నాం? సమాజంలో, ఆఫీస్లో, చివరికి సోషల్ మీడియాలో కూడా గట్టిగా మాట్లాడేవారి మాటలకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? నిజమే. ఈ కథ మనల్ని ఆ చిన్న స్వరాల గురించి, ఆ మౌనాల గురించి కూడా ఆలోచించమని చెబుతోంది. వాటిలో కూడా చెప్పాల్సిన కథలు, వినాల్సిన నిజాలు ఉండవచ్చు. మనం వాటిని వినడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ చర్చంతా విన్న తర్వాత నాలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మన సంభాషణలలో మనం కేవలం మాటల మధ్య విరామాలను భరించలేక వాటిని అనవసరమైన శబ్దంతో నింపుతున్నామా? హ్మ్, లేక ఆలోచనలు పుట్టడానికి అవసరమైన నిశ్శబ్దానికి చోటిస్తున్నామా? బహుశా మన తర్వాతి గొప్ప ఆలోచన మనం మాట్లాడకుండా మౌనంగా ఉండే క్షణంలోనే పుడుతుందేమో.